నేను అనవసరంగా చాలా డబ్బులు ఇవ్వలేని డబ్బులు చెప్తున్నారు. నేను ఇచ్చే డబ్బులనే మాట్లాడుతున్నాను. మీకు విద్య మట్టుకు మీ అందరికీ నేను ఉచితం చేస్తాను. ఖచ్చితంగా అందరికీ ఉచిత విద్యను ప్రవేశపెడతాను. ఇది ఎందుకంటే నేను పొద్దున విద్యార్థులతో మాట్లాడాను. అలాగే విద్యార్థి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ కాకుండా అవేదో ప్రభుత్వమే కట్టేలా బాధ్యతలు నేను తీసుకుంటాను. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయ్యేది మనం రోజు ఎలా వెళ్ళాలనేది నేను ప్రతి విద్యార్థికి వెళ్ళడానికి ఉచిత బస్ పాసులు కానీ ప్రత్యేక వాహనాలు కానీ ఏర్పాటు చేయిస్తాను మీ అందరికీ. అలాగే ప్రతి కాలేజ్ ప్రాంగణంలో కాలేజీల దగ్గర నేను చాలా ఉచితంగా క్యాంటీన్, మనకి స్టూడెంట్ పాస్ చూపిస్తే ఉచితంగా ఫుడ్ పెట్టే పరిస్థితి లాంటి క్యాంటీన్స్ ని నేను తీసుకొస్తాను మీ అందరికీ. అలాగే నేను చిన్నప్పుడు 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు పెన్ ఫ్రెండ్షిప్ చేస్తూ నా పెన్ ఫ్రెండ్స్ కలం స్నేహితులు చాలా మంది చిన్నపాటి సమ్మర్ జాబ్స్ చేసేవాళ్ళు. అలాగే విద్యార్థులకి మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఇవన్నీ తీసుకుంటే మీ పాకెట్ మనీ సంపాదించుకునే స్కిల్స్ ని నేను ఏర్పాటు చేసి మీకు డబ్బులు సంపాదించుకునే ఏర్పాటును కూడా చేయిస్తాను. దానివల్ల మీరు తల్లిదండ్రుల మీద ఆధారపడలేని పాకెట్ మనీని సంపాదించుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికీ. ఎందుకంటే తల్లిదండ్రులకు మనం భారం అవ్వకూడదు. తల్లిదండ్రులు కష్టపడతారు. జాతీయ జెండా అమ్మా, జాతీయ జెండా గౌరవం చూపించు. జాగ్రత్త. జాతీయ జెండా కోసం సైనికులు చనిపోతున్నారమ్మా, గౌరవం చూపించండి జాతీయ జెండాకి. జాగ్రత్త. అలాగే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులు ఈ మధ్యన మనకి పండ్ల తోటలు ఎటు చూసినా